జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసాడు, సర్వనాశనం చేసేసాడు. అదే నా టైంలో అయితే అభివృద్ధి బాగుండేది, సంపద సృష్టించాను అని చెప్పారు చంద్రబాబు గారు. నేను ఆ విషయాన్నే ప్రస్తావించా. సంపద సృష్టించి ఉంటే అప్పుడే 19లోపే డ్వాక్రా రుణమాఫీ ఎందుకు చేయలేదు, రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు? 85,000 కోట్లు కట్టాల్సిన చోట 18,000 కోట్ల దగ్గర ఎందుకు ఆగిపోయింది రైతు రుణమాఫీ? 25,000 కోట్లు చెల్లించాల్సినటువంటి డ్వాక్రా రుణమాఫీ ఏమైపోయింది? ఆ రెండు చేయలేకపోయారు కదా. మరి సంపద సృష్టిస్తే ఎందుకు చేయలేకపోయారు? చిట్ట చివరి రోజున 100 కోట్ల రూపాయలతో డబ్బులు ఎట్లా వదిలి వెళ్ళారు? అదే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో కూడా దాదాపు 2.5 లక్షల కోట్లు ఎట్లాగా డబ్బులు చెల్లించాడు? మరి నాశనం అయిపోతూ ఉంటే ఇక్కడ అసలు అంశం. అయితే సంపద సృష్టి పరంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక లెక్క చెప్పుకొచ్చారు. చంద్రబాబు గారు రాకముందు 90,672 కోట్లు సంపాదన ఉంటే, ఆ తర్వాత చంద్రబాబు గారు దిగిపోయే నాటికి 1,14,670 కోట్లు, అంటే పెరుగుదల 6.09%. అదే జగన్ టైంలో 2022-23 నాటికి దిగిపోయే నాటికి 1,76,448 కోట్లు, పెరుగుదల శాతం 16.07% అన్నటువంటి విషయాన్ని లెక్క చెప్పుకొచ్చారు.